పాపరహితుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము రోమా 7:17. కావున ఇకను దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. మనుష్యుడు ద్వంద్వ స్వభావము కలిగినవాడు. అతడు మంచి చేయాలని కోరతాడు, కానీ చెడే చేస్తాడు. దానికి కారణము శరీరంలో నివసించే పాపమే. ధర్మశాస్త్రాన్ని నీ మనస్సానుసారముగా నీవు వెంబడించలేవు. దేవుని పరిశుద్ధాత్మ నీలో ఉన్నదంతా చెడే అని వెల్లడిపరుస్తూ ఉంది. అది గొప్ప ప్రత్యక్షత. చాలామంది మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ చివరకు చెడే చేస్తున్నారు. అయితే రోమా 8:14 ప్రకారం దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని ఆత్మ సిలువను అర్థం చేసుకునేలా చేస్తుంది. ఆయన మరణము యొక్క సారూప్యములోనికి మనము నాటబడాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ పని చేస్తుంది. దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. దేవుని వాక్యానుసారముగా ప్రార్థించినట్లు దేవుని ఆత్మ నిన్ను తయారు చేస్తుంది. దేవుని ఆత్మ సిలువను అర్థం చేసుకునేలా నిన్ను నడిపిస్తుంది. దేవుని ఆత్మ లేకుండా ఎవ్వరూ కూడా సిలువను అర్థం చేసుకోలేరు. క్రైస్తవ జీవితము ఒక ప్రత్యక్షత. నీ మారు మనస్సు ఒక ప్రత్యక్షత. అటు తరువాత గొప్ప ప్రత్యక్షతలు ఇంకా ఉంటాయి. నీ శరీరంలో పాపపు నియమము ఉన్నది. దేవుని ఆత్మ సిలువను గూర్చిన ప్రత్యక్షత మనకు ఇచ్చేంత వరకు పాప నియమము తొలగిపోదు. క్రీస్తులో ఉన్న జీవాత్మ నియమము మనలో పనిచేయడం వల్ల క్రైస్తవ జీవితము పోరాటం వలె కాకుండా సామాన్యమైనదిగా మారుతుంది. క్రీస్తు వారి మరణముతో నిన్ను నీవు గుర్తించుకునే విధానాన్ని దేవుని ఆత్మ నేర్పించినప్పుడు నీ ఆత్మీయత సంపూర్ణ స్థితిలోనికి వస్తుంది. అప్పుడు ఒక క్రొత్త ప్రత్యక్షత నిన్ను చేరుతుంది. అప్పటి నుండి నీలో ఆత్మసాక్ష్యం ఉంటుంది. నీ యజమానుని వలె అయ్యేంత వరకు ప్రార్థన నిన్ను ఇంకా ఎత్తుకు నడిపిస్తుంది. ప్రార్థన నిన్ను ఎత్తైన గ్రహింపులోనికి లేపుతుంది. నీవు సిలువ వేయబడిన క్రీస్తు వాడవు అని నీవు తప్పకుండా తెలుసుకుంటావు. కొలస్సీ 3:3 మనం గమనిస్తే, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది. క్రీస్తుతో కూడా మనము చనిపోతే ఆయనతో కూడా మనము లేపబడతాము. అప్పుడు పునరుత్థాన జీవము మనలో స్పష్టంగా పనిచేస్తుంది. మన ఉన్నత కోరికలకు వ్యతిరేకంగా మన అవయవాలలో పోరాటం ఉంటుంది. అయినా మనము ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని ఆత్మ తేటపరిచి మనలను నడిపిస్తుంది. ఈ విషయాలను మనము ఆశిస్తే ఒక దినాన దేవుడు ఒక నూతనమైన అనుభవంలో వాటిని నెరవేరుస్తాడు. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.